జబర్దస్త్ వేదికగా తన ప్రత్యేకమైన తెలంగాణ మాండలికంతో సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన కమేడియన్ కొమరం. ఈ నటుడు కొమరక్కగా బాగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్లో లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను నవ్వించిన కొమరం ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నాడు. ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమ నుంచి అనూహ్యమైన గుర్తింపును అందుకున్నారు. తన నటనా ప్రతిభను సరైన వేదికలపై ప్రదర్శించే అవకాశం రాలేదని తరచుగా బాధపడే కొమరంకు బలగం, ఎల్లమ్మ వంటి విజయవంతమైన చిత్రాలలో భాగం కాలేకపోయినందుకు నిరాశ ఉండేది. ఇటీవలే ఇరుముడి సినిమాలో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇరుముడి సినిమాలో కొమరం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి భయపెట్టాడు. ఈ సినిమాతో కొమరంకు మంచి పేరొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవల ప్రముఖ దర్శకుడు వేణు ఎల్దండి నుంచి కొమరంకు ఒక ఫోన్ కాల్ వచ్చిందట. ఇది ఆయన జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందని పంచుకున్నాడు. వేణు స్వయంగా కాల్ చేసి, ఒరేయ్ కొమరం, నువ్వు మామూలుగా చేయలేదురా, చింపేశావు. అంత పెద్ద హీరోతో ఆపోజిట్ క్యారెక్టర్. శివ నిర్వాణ సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 12 ఏళ్లుగా నీ జర్నీ చేస్తున్నా మాకే అనిపించలేదు. నీ మీద అంత స్కోప్ ఉందని మేమే ఆలోచించలేకపోయామని అభినందించినట్లు కొమరం సంతోషంగా తెలియజేశాడు. ఈ ప్రశంసలు కొమరం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయట. శివ నిర్మాణ దర్శకత్వంలో రవితేజ వంటి పెద్ద హీరోతో పాటుగా ఇరుముడి చిత్రంలో కొమరం పోషించిన పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో వేణు ఎల్దండి మెచ్చుకోవడం, ఆయన మాట్లాడుతూ, నీ కళ్ళను మాత్రం భలే చూపించాడు, చాలా బాగా చేశావు, అల్టిమేట్, అసలు కొమరక్క ఎక్కడా కనిపించలేదు, ఆ నాగులుగాడే కనబడ్డాడు అని ఆయన నటన మెచ్చుకున్నారట వేణు. గతంలో బలగం, ఎల్లమ్మ వంటి చిత్రాలలో అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన కొమరంకు ఇప్పుడు దర్శకుడు వేణు నుంచి ఫోన్ రావడంతో పాటు ఎల్లమ్మ సినిమాలోనూ ఓ పాత్ర ఆఫర్ చేసినట్టు తెలిపాడు కొమరం.